దండం వాళ్ళు కూడా అందరూ కూడా కొద్ది బయట చేంజ్ చేశారు, అక్కడ కూర్చోవలసిన పోవచ్చు. నుంచి 10,000 చలానా తీసుకొని ఇంకా దాని కరెంటు బిల్లు తర్వాత వాటికి సంబంధించినటువంటి చేయిస్తాలని వాళ్ళే తెచ్చుకున్నాక ప్రజెంట్ మనం ఒక 4-5 పెళ్లిళ్ళకు అనుమతించాము. అందువల్ల గౌరవ కౌన్సిల్ దీనిపైన కూడా ఆలోచిస్తే బాగుంటుంది. మా ప్రభుత్వ నిబంధనల ప్రకారము క్యాపిటల్ వాల్యూ ప్రకారం దీన్ని తీసుకున్నాము. ఇలా మనం 3 సార్లు పిలిచినప్పటికీ కూడా ఎవరు దీనికి రాకపోతే ఆ తర్వాత ఏ విధంగా అయితే ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్కి దాదాపు 5 ఏళ్ళ నుంచి ఎవరు రాలేదు, 51,000 రెంట్ ఉందని. ఇప్పుడు టెండర్ కమ్ యాక్షన్ పద్ధతిలో మనం తీసుకుంటే ఇప్పుడు మనకు 36,000 ఏదో ముందుకు వచ్చారు. ఆ విధంగా దీన్ని కూడా 3 సార్లు మనము పిలిచి, అలాగే మనం ఎలాగైతే కళా పరిషత్తు ఇస్తున్నామో కళాకారులకు 5,000 మాత్రమే గతంలో నిర్ణయించారు. అట్లాగే వీళ్ళకు కూడా ముస్లింలకు కూడా, ఎందుకంటే షాదీఖానా ముస్లింలు పేద ముస్లింలు పెళ్లి చేసుకోవడం కోసం మనము ఏర్పాటు చేశారు కాబట్టి దాన్ని కూడా పరిశీలించవలసిందిగా గౌరవ మేయర్ గారిని గౌరవ కౌన్సిల్ ఏదైతే వీళ్ళకి 2 ఎకరాలు పెట్టారో దాన్ని అప్పుడప్పుడు చేస్తామని చెప్పేసి కూడా చెప్పాం. అది మన వాళ్ళు తెలియకుండా దీన్ని ఎజెండాలో పెట్టారు. వాళ్ళకి మైనారిటీస్ ఇచ్చిన తర్వాత ఈ 2 ఎకరాలు కూడా అక్కడ ఎక్కడైతే స్థానికులు వేరే పర్పస్ అడుగుతున్నారో దాన్ని ఎలక్ట్ చేసే విధంగా నెక్స్ట్ వాయిదాలో పెట్టుకుందామని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ముస్లిమ్స్ వాళ్ళు కూడా మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు కుల రాజకీయాలు కాదు, వాళ్ళు మైనారిటీస్ కోసం మా ప్రభుత్వంలో 14-19 ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఈద్గా కానీ లేకపోతే షాదీఖానా కానీ అదేవిధంగా కబరస్థాలు కానీ అలా ఉండే మసీదులు రెనోవేట్ చేయడం కానీ ఎంతో నిధులు పెట్టి అందరూ కూడా చేశాం. ఇది అక్కడ ఉండే లోకల్ ప్రాబ్లం ఉంది కాబట్టి అందరినీ సమన్వయం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా మైనారిటీ పెద్దలందరితో కూడా మాట్లాడాము. వాళ్ళ పెద్దలందరూ కూడా వచ్చారు నా దగ్గరికి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేసిన తర్వాత దీన్ని మళ్ళీ కౌన్సిలర్ పెట్టేసి చేద్దామని తెలియజేస్తాం.